ఈ రోజున గెలుపుకు అతి సమీపంగా ఉన్నాం. తెలుగుదేశం కూటమి పార్టీలు అక్రమాలకి అన్యాయాలకి పాల్పడుతున్నాయి. సచివాలయంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వాటర్ స్లిప్పులు పంచిపెడుతున్నారు. ఇది పక్కా ఆధారాలతో చెప్తున్నాను నేను. ఇది వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టిట్యున్సీలో జరిగింది నిన్న. ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలకి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు పెంచుతాం అన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినా ఒక దొంగ యాప్ పెట్టి దూరంలో ఉన్న ప్రయాణికులకి దూరంలో ఉన్న ఓటర్లని మేము డబ్బులు ఇచ్చి చేస్తామన్నా కానీ ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోలేదు. మరి చాలా అక్రమంగా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి, సరైన అభ్యర్థి ఎవరు అన్నది ఈ పార్టీకి మీకు అర్థమైపోయింది. కాబట్టి ఈ అక్రమాలని అన్యాయాలని కూడా అరికట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.